హాయ్ మామ 'పాంచ్ మినార్'. 'రాజ్ తరుణ్' గారు హీరోగా యాక్ట్ చేశారు. 'రాశి సింగ్' గారు హీరోయిన్‌గా యాక్ట్ చేశారు మామ. 'రమేష్ కుడుముల' గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీకి 'శేఖర్ చంద్ర' గారు మ్యూజిక్ చేశారు. ఈ రోజే ప్రీమియర్ పడింది వైజాగ్ సంగం సరత్ థియేటర్‌లో. ఇప్పుడే చూసేసాను మామ. చూసాక నాకు ఎలా అనిపించింది అంటే నచ్చింది మామ. చాలా రోజుల తర్వాత 'రాజ్ తరుణ్' గారి సినిమాకి వెళ్ళి మంచి సినిమా చూసాను అనే ఫీలింగ్‌తో బయటకొచ్చాను మామ. అంతగా ఏం నచ్చిందిరా అంటే ఒక సినిమా మనం చూస్తున్నప్పుడు ఆ సినిమా మనల్ని బోర్ కొట్టించకుండా ఎంగేజ్ చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తే చాలు అనిపించాలి. అంతే మామ. ఈ సినిమాలో అది నాకు డెలివరీ అయింది అనిపించింది. మంచి కామెడీ, మంచి థ్రిల్, గ్రిప్పింగ్ నేరేషన్, ఇంట్రెస్టింగ్ కాన్ఫ్లిక్ట్. ఇంతకన్నా ఏం కావాలి మామ ఒక సినిమా హిట్ అవ్వటానికి? సరే, ముందుగా స్టోరీలోకి వెళ్తే జాబ్‌లెస్‌గా తిరుగుతున్న హీరో కిట్టుకి జాబ్ తెచ్చుకో అని ఫోర్స్ చేసే ఫ్యామిలీ అండ్ గర్ల్ ఫ్రెండ్. ఇలాంటి సిట్యుయేషన్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ అని ఇంట్లో వాళ్ళకి, గర్ల్ ఫ్రెండ్‌కి అబద్ధం చెప్పి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్‌లో కిట్టు ఒక పెద్ద ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటాడు. ఇంతకీ ఆ ప్రాబ్లమ్ ఏంటి? కిట్టుకి ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడ్డాడు అనేది రిమైనింగ్ స్టోరీ మామ. డీటెయిల్డ్‌గా స్టోరీ చెప్తే స్పాయిలర్ అయిపోతుందేమో అనిపించి పైనే స్టోరీ చెప్పాను మామ. ముందుగా ప్లస్ పాయింట్స్‌లోకి వెళ్తే కామెడీ మామ. సినిమాలో కామెడీ నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. సిట్యుయేషనల్‌గా వచ్చే కామెడీ నవ్వించింది మామ నన్నైతే. నెక్స్ట్ హీరో క్యాబ్ ఇద్దరు కిల్లర్స్ ఎక్కిన దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు స్క్రీన్ ప్లే ఏదైతే ఉంటదో అది నెక్స్ట్ ఏంటి అనే ఫీలింగ్‌ని కలిగించింది మామ నాకు. నెక్స్ట్ పెర్ఫార్మన్స్‌లు చాలా బాగున్నాయి. 'రాజ్ తరుణ్' గారిని చూస్తే ఇవి ఇవి చాలు, ఇలాంటి సినిమాలు చేయండి బ్రదర్ అని చెప్పాలనిపించింది. హీరోయిన్ కనిపించేది కొన్ని సీన్స్‌లోనే అయినా చాలా క్యూట్‌గా బాగున్నారు మామ. బాగా యాక్ట్ చేశారు కూడా. నెక్స్ట్ 'శేఖర్ చంద్ర' గారు బీజీఎం ఈ సినిమాకి సోల్ అని చెప్పాలి మామ. కానీ కొన్ని మాస్టర్ పీస్ ఐకానిక్ బీజీఎమ్స్‌ని కామిక్ వేలో రీక్రియేట్ చేసిన విధానం చాలా బాగా నచ్చింది మామ నాకు. నెక్స్ట్ సెకండ్ సాంగ్ కొరియోగ్రఫీ కూడా నాకు బాగా నచ్చింది. క్లైమాక్స్ కూడా చాలా ఫన్నీగా హీరో ఎలా ఎస్కేప్ అవుతాడు అని మనం వెయిట్ చేసిన దాన్ని భలే చూపించారు మామ. టెక్నికల్‌గా కూడా సినిమా మంచిగా వర్కౌట్ అవుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి మామ. డైరెక్టర్ గారు ఈ సినిమాతో హ్యాపీగా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు మామ. నెక్స్ట్ మైనస్‌లు ఆ కిల్లర్స్ ఇద్దరు ఎంటర్ అయ్యే వరకు సినిమా పెద్దగా ఎక్సైట్ చేయదు మామ. ఓకే, ఓకే అన్నట్టు వెళ్తుంటది. అదే టైంలో వచ్చే హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కూడా ఎన్ని సినిమాల్లో చూసామో, ఎందుకు మళ్ళీ అలాంటి సీక్వెన్స్‌లో పెడుతున్నారో అని అనిపిస్తది. నెక్స్ట్ చాలా చోట్ల లాజిక్స్ ఎత్తిపోయాయి మామ. బట్ కామెడీలో అవి కవర్ అయిపోతాయి. సాంగ్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు నాకైతే. ఇంటర్వెల్ తర్వాత ఒక 15 నిమిషాలు కొంచెం స్లో అయినట్టు అనిపించింది. అంతే. ఓవరాల్‌గా సినిమా ఎలా ఉంది అంటే హ్యాపీగా చూసేయొచ్చు మామ. 'రాజ్ తరుణ్' గారికి చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా పడింది అని అనిపించింది నాకైతే. ఇంకా చెప్పాలి అంటే కోరుకుంటున్న సక్సెస్ అయితే వచ్చినట్టే అని చెప్తాను మామ. హ్యాపీగా ఈ వీకెండ్ ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూసేయొచ్చు మామ. ఫ్యామిలీని పక్కన కూర్చోబెట్టుకొని చూడగలిగే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఈ సినిమా. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అన్నానని చెప్పి మిగతా ఏమి ఉండదనుకోకండి. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కూడా. కామెడీగా చెప్పారు. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం మామ. బాయ్.